నమస్తే అమ్మా. నమస్తే మీ అమ్మ. పేరు? పుష్పమ్మ. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? ఇనాం కూడా పుష్పమ్మ నా పేరు. ఏం చేస్తుంటారు? నేను కరువు పనికే పోతా, 100 రోజుల పనికి పోతా. ఓకే. అంతే. సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి, ఎలా ఉన్నాయి అవి? మంచిగానే ఉన్నాయమ్మా. తింటున్నారా లేదా? తింటున్నామా, అవే తింటున్నా. అమ్ముకుంటలేరుగా? నేనేమో అమ్ముకున్నామా, తింటున్నా, అవే బియ్యం తింటున్నా. మంచిగా ఉందా? మంచిగానే ఉన్నాయి. ఓకే. అప్పుడైనా నేను అవే బియ్యం తిన్నా, ఇప్పుడైనా అవే బియ్యం తింటున్నా. బానే. ఇక అన్నీ అట్లనే ఉన్నాయి కదే, అంత మంచిగానే ఉన్నాయి. లేని వాళ్ళకి ఏముందమ్మా మరి, అంత మంచిగా ఉంది. ఓకే. జీరో బిల్ వస్తుందా? ఫ్రీ కరెంట్? ఫ్రీ కరెంట్ వస్తుంది, జీరో బిల్ వస్తుంది. ముందు ఎంత కరెంట్ బిల్ కడుతుండే? అంతకుముందుకు నేను 300, 400, 500 కట్టేది. ఇప్పుడైతే ఏం లేదమ్మా, మంచిగానే అయితే పిరి బిల్లు వస్తుంది. అదేం కట్టట్లేదు? ఏం కట్టట్లేదు. ఓకే. బిల్ ఏం కట్టట్లేదు. మంచిగా హ్యాపీగా మంచిగానే ఉన్నామ్మా. ఓకే. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, వస్తున్నారా? పోతున్నా, నేను పూలు అమ్ముతా. నేను మేదిపట్నం దాకా పోతా. ఫ్రీగానే పోయేసి అమ్ముకొని వస్తున్నారు. ఇల్లుకి 20 రూపాయల పూలు అమ్ముకుంటా, ఇచ్చుకుంటూ వస్తాను. ఫ్రీగా వెళ్ళేసి రావడం మంచిగానే ఉందమ్మా. చార్జెస్ అవుతుండే? అప్పుడైతే నామ్మ ఆడికి పోతానికి ఈడికెళ్ళి 50 రూపాయల కిరాయి ఉండేది. 350 అయ్యేది నాకు మేదిపట్నంకి ఈడికి. ఇప్పుడైతే ఫ్రీగా వెళ్తున్నా, వస్తున్నా. వారంలో 2 సార్లు పోతా మార్కెట్కు. ఇక వారంలో 2 సార్లకు ఊపుకుంటున్నా. అప్పుడప్పుడు గీడ మధ్యలో మోజు మార్కెట్కి పోయేది, ఆడికెళ్ళి తెచ్చుకునేది. ఇక్కడ పూలు మంచిగా ఉంటలేవని ఆడికి మేదిపట్నం పోయి తెచ్చుకుంటా. అన్ని రకాలుగా ఏడుగానే మిగులుతుంది. మంచిగా సంతోషంగానే ఉన్నా.